वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్‌కి హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది. సో, మీరు హైప్ ఇవ్వడం వలన మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. థంబ్‌నెయిల్ చూసారు కదా! అవును. ఈ వీడియోలో ఏదో ఉంది. ఇస్ వీడియో మే కుచ్ హై. ఓకే. కుచ్ అనేటువంటి వర్డ్‌తో అండ్ ఓన్లీ కుచ్ అనే కాకుండా కుచ్‌కి మరికొన్ని వర్డ్స్ యాడ్ చేయడం వలన దానిలో వచ్చేటువంటి మార్పులు, దాని మీనింగ్ ఎలా ఉంటుంది, వాటితో మనం కొన్ని వాక్యాలు నేర్చుకుందాము. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్తూ ఉండండి. ఓకే. కుచ్ అంటే కొంత, కొన్ని, ఏదో. ఇంగ్లీష్‌లో అయితే సంథింగ్. కుచ్ నా కుచ్. కుచ్ నా కుచ్. ఏదో ఒకటి. ఏదో ఒకటి. కుచ్ బీ. ఏదైనా. కుచ్ బీ. ఏదైనా. కుచ్ బీ నహీ. ఏమీ కాదు, ఏమీ లేదు. ఏమీ లేదు. కుచ్ తో. కనీసం ఏదో ఒకటి. ఓకే. ఏదో ఒకటి. కుచ్ తో. కుచ్ తో కరో నా, ఏదో ఒకటి చెయ్యి. కనీసం ఏదో ఒకటి చెయ్యి. కుచ్ కుచ్ హోతా హై. ఏదో చెప్పలేని అనుభూతి కలుగుతుంది. ఓకేనా? సో, దీని మీనింగ్ ఏంటి? మన్ మే కుచ్ కుచ్ హోతా హై. దిల్ మే కుచ్ కుచ్ హోతా హై. అంటే మనం అది పదాల్లో చెప్పలేనటువంటి ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పాలి అంటే కుచ్ కుచ్ హోతా హై అనేటువంటిది ఉపయోగించాలి. సో, ఇప్పుడు మీకు పైనిచ్చినటువంటి ప్రతి వర్డ్‌తో కూడా ఒక 10 సెంటెన్సెస్ నేర్చుకుందాము. కుచ్ అనేటువంటి మీనింగ్ ఓకేనా? అంటే దాని వలన వాక్య నిర్మాణంలో ఎటువంటి చేంజ్ రాదు. ఓకేనా? నాకు కొంచెం నీరు కావాలి. ముझे कुछ పానీ చాహియే. ఓకే. సో, ఇది కుచ్ పానీ చాహియే అంటున్నారేంటి? ముझे थोड़ा పానీ చాహియే అనాలి కదా! యెస్. ఓకే. ముझे कुछ పానీ చాహియే. ముझे थोड़ा పానీ చాహియే. ఓకేనా? తెలుగులో చూస్తే కొంచెము, కొంత అనే మీనింగ్ వస్తుంది. కానీ చూడండి, వీటిలో ఉన్నటువంటి ఒక స్మాల్ డిఫరెన్స్ చూడండి. కుచ్ మరియు థోడా మధ్య ఉన్న తేడా చాలా సూక్ష్మమైనది మరియు ముఖ్యమైనది. ఈ రెండింటికి తెలుగులో కొంచెం లేదా కొంత అని అర్థం వస్తుంది. కానీ వాటి వాస్తవ వాడుకలో స్పష్టమైన వ్యత్యాసం ఉంది. సో, ఎలా? ముझे కుచ్ పానీ చాహియే అంటే గ్లాసు నిండా లేదా మనకు అవసరమైనంత మోతాదులో త్రాగడానికి అడగడం అన్నమాట. ముझे కుచ్ పానీ చాహియే. సో, దాహంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు నీరు కావాలని అడిగే సాధారణ సందర్భంలో మనం ముझे కుచ్ పానీ చాహియే అని అడగొచ్చు. సో, ముझे थोड़ा పానీ చాహియే ఎప్పుడు? నాకు కొద్దిగా, తక్కువగా నీరు కావాలి. కొంచెంలోనూ, మళ్ళీ చాలా తక్కువ పరిమాణం. ఉదాహరణకు 2 గుక్కలు త్రాగడానికి లేదా మందు వేసుకోవడానికి కొద్దిగా, కొద్దిగా క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నాం. సో, ఇది థోడా కొద్దిగా, కొంచెంలో, తక్కువ భాగం అనే మీనింగ్ వస్తుంది. సో, పరిమాణాన్ని మరింత తగ్గించి కేవలం కొద్ది మొత్తం మాత్రమే కావాలని నొక్కి చెప్తుంది. ఓకేనా? ఒక ముక్కలో చెప్పాలంటే కుచ్ పానీ సాధారణంగా సరిపడా లేదా కొంచెం నీరు. థోడా పానీ చాలా తక్కువగా లేదా కొద్దిగా. ఓకే. సో, ఇప్పుడు నుంచి జనరల్ సెంటెన్సెస్ వస్తాయి.
నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా? కామెంట్ సెక్షన్‌లో జస్ట్ డ్రాగ్ చేస్తే మీకు హైప్ కనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సంచిలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. बैग में कुछ किताबें हैं. बैग में कुछ కితాబే హే. సంచిలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. కొంత, కొన్ని. అతడు నాతో ఏదో చెప్పాడు. ఉస్నే ముజ్సే కుచ్ కహా. కుచ్ తీసేయండి. ఉస్నే ముజ్సే కహా. అతను నాతో చెప్పాడు. ఏదో చెప్పాడు. కుచ్ కహా. పప్పులో కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. దాల్ మే కుచ్ నమక్ కమ్ హై. దాల్ మే కుచ్ నమక్ కమ్ హై. పప్పులో కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. నువ్వు నాకు కొంచెం డబ్బులు ఇవ్వగలవా? క్యా తుమ్ ముఝే కుచ్ पैसे दे सकते हो? क्या तुम मुझे कुछ पैसे दे सकते हो? ఇవ్వగలవా? అదే నువ్వు అనే పర్సన్ గర్ల్ అయితే क्या तुम मुझे कुछ पैसे दे सकती हो? గదిలో కొందరు వ్యక్తులు ఉన్నారు. कमरे में कुछ लोग हैं. कमरे में कुछ लोग हैं. నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. मुझे कुछ समझ नहीं आ रहा है. मुझे कुछ समझ नहीं आ रहा है. నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఈరోజు భోజనంలో ఏదో ప్రత్యేకత ఉంది. आज खाने में कुछ खास है. आज భోజనంలో ఖానా అంటే భోజనం కదా, తర్వాత పర్సర్ మే రావడం వలన आज खाने में कुछ खास है. నీ దగ్గర కొంచెం సమయం ఉందా? క్వశ్చన్ మార్క్ పెట్టండి. क्या तुम्हारे पास कुछ समय है? क्या तुम्हारे पास कुछ समय है? నీ దగ్గర కొంచెం సమయం ఉందా? అతడు ఏదో ఆలోచిస్తున్నాడు. वह कुछ सोच रहा है. वह कुछ सोच रहा है. అతడు ఏదో ఆలోచిస్తున్నాడు. ఆమె అయితే वह कुछ सोच रही है. సో ఇప్పుడు సెకండ్ వర్డ్ కుచ్ భీ నహీ. ఏమీ లేదు, ఏమీ కాదు. నహీ అనే దానికి లేదు, కాదు అని రెండు మీనింగ్స్ ఉన్నాయి కదా. అక్కడ ఏమీ లేదు. వహా కుచ్ భీ నహీ థా. ఓకేనా? అంటే గతంలో నేను చూశాను, అక్కడ ఏమీ లేదు. వహా కుచ్ భీ నహీ థా. అదే ప్రెజెంట్ టెన్స్లో అయితే వహా కుచ్ భీ నహీ హై. ఓకేనా? ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడే చూశాను. వహా కుచ్ భీ నహీ హై. నాకు ఏమీ వద్దు. ముఝే కుచ్ భీ నహీ చాహియే. ముఝే కుచ్ భీ నహీ చాహియే. నాకు ఏమీ వద్దు. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి. ఓకేనా? భాష మాట్లాడుతుంటేనే వస్తుంది. అండ్ మనకు తెలియని ఒక భాష నేర్చుకోవాలి అంటే చాలా ఓపిక ఉండాలి. ఓకేనా? సో ప్రతి వీడియోలో కూడా ఆల్మోస్ట్ ఒక 50 సెంటెన్సెస్ వరకు ప్లాన్ చేస్తున్నాము. ఓకేనా? సో మంచి టైం చూసుకుని మీకు వీలైన టైంలో తప్పనిసరిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అతడు ఏమీ అనలేదు. ఉస్నే కుచ్ భీ నహీ కహా. ఉస్నే కుచ్ భీ నహీ కహా. అతడు ఏమీ అనలేదు. గదిలో ఏమీ లేదు. కమరే మే కుచ్ భీ నహీ హై. కమరే మే కుచ్ భీ నహీ హై. గదిలో ఏమీ లేదు.
పెట్టెలో ఏమీ దొరకలేదు. బక్స్ या बॉक्स बक्सा అనొచ్చు లేదా బాక్స్. బాక్స్ మే కుచ్ భీ నహీ మిలా. బాక్స్ మే కుచ్ భీ నహీ మిలా. పెట్టెలో ఏమీ దొరకలేదు. నా దగ్గర ఏమీ లేదు. మేరే పాస్ కుచ్ భీ నహీ హై. మేరే పాస్ కుచ్ భీ నహీ హై. నా దగ్గర ఏమీ లేదు. ఈరోజు ప్రత్యేకంగా ఏం జరగలేదు. ఆజ్ కుచ్ భీ ఖాస్ నహీ హువా. ఖాస్ తరువాత నహీ పెట్టండి. ఆజ్ కుచ్ భీ ఖాస్ నహీ హువా. ఈరోజు ప్రత్యేకంగా ఏం జరగలేదు. నాకు ఏమీ తెలియదు. मैं कुछ भी नहीं जानता. मैं कुछ भी नहीं जानता. నాకేమీ తెలీదు. అలానే గర్ల్ అయితే मैं कुछ भी नहीं जानती. నాకేమీ తెలియదు. ఇక్కడ ఏమీ అమ్ముడుపోదు. यहाँ कुछ भी नहीं बिकता. यहाँ कुछ भी नहीं बिकता. ఇక్కడ ఏమీ అమ్ముడుపోదు. పై వాక్యంలో నాకు అంటే ముझे ముझे कुछ भी नहीं जानता. సో అది రాంగ్. ఓకేనా. ఈ సెంటెన్స్లో मैं कुछ भी नहीं जानता. ఒకవేళ ముझे అని పెట్టాలంటే मुझे कुछ भी नहीं पता అని చెప్పండి. పతా అంటే తెలియదు కాబట్టి मुझे कुछ भी नहीं पता. అతడు ఏమీ తినలేదు. उसने कुछ भी नहीं खाया. उसने कुछ भी नहीं खाया. అతడు ఏమీ తినలేదు. సో కుచ్ భీ. కుచ్ నా కుచ్ ఏదో ఒకటి. కుచ్ నా కుచ్ ఏదో ఒకటి. అతడు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. వహ్ కుచ్ నా కుచ్ బోల్ రహా హై. వహ్ కుచ్ నా కుచ్ బోల్ రహా హై. ఆమె అయితే వహ్ కుచ్ నా కుచ్ బోల్ రహీ హై లేదా బోల్ దేతీ హై మాట్లాడిస్తుంది. మనం ఏదో ఒకటి చెయ్యాలి. హమే కుచ్ నా కుచ్ కర్నా చాహి. హమే కుచ్ నా కుచ్ కర్నా చాహియే. మనం ఏదో ఒకటి చేయాలి. పిల్లలు ఏదో ఒకటి తింటున్నారు. బచ్చే కుచ్ నా కుచ్ ఖా రహే హై. బచ్చే కుచ్ నా కుచ్ ఖా రహే హై. పిల్లలు ఏదో ఒకటి తింటున్నారు. నువ్వు ఏదో ఒక సాకు చెబుతావు. తుమ్ కుచ్ నా కుచ్ ఏదో ఒకటి బహానా. బహానా సాకులు చెప్పడం. బనాతే హో. బహానా బనానా. బహానా బనానా అంటే సాకులు చెప్పడము. సో ఇక్కడ నువ్వు అనే పర్సన్ బాయ్ అనుకునే సెంటెన్స్ వచ్చింది. సో గర్ల్ అనుకోండి. తుమ్ కుచ్ నా కుచ్ బహానా బనాతీ హో. అతడు ఏదో ఒకటి నేర్చుకుంటున్నాడు. వహ్ కుచ్ నా కుచ్ సీఖ్ రహా హై. వహ్ కుచ్ నా కుచ్ సీఖ్ రహా హై. అతడు ఏదో ఒకటి నేర్చుకుంటున్నాడు. ఆమె చెప్దామా. ఎస్. వహ్ కుచ్ నా కుచ్ సీఖ్ రహీ హై. ఇక్కడ ఏదో ఒక సమస్య లోపం ఉంది. యహా కుచ్ నా కుచ్ గడబడ్ హై. యహా కుచ్ నా కుచ్ గడబడ్ హై. ఇక్కడ ఏదో ఒక సమస్య ఉంది. అతడికి ఏదో ఒకటి కావాలి. ఉసే కుచ్ నా కుచ్ చాహియే. ఉసే అతడికి లేదా ఆమెకి కుచ్ నా కుచ్ చాహియే ఏదో ఒకటి కావాలి. అతడు ఏదో ఒకటి వెతుకుతున్నాడు. వహ్ కుచ్ నా కుచ్ ఢూంఢ్ రహా హై. వహ్ కుచ్ నా కుచ్ ఢూంఢ్ రహా హై. అతను ఏదో ఒకటి వెతుకుతున్నాడు. యా వెతుకుతూ ఉంటాడు.
ढूंढता रहता है. ఓకేనా, ఆ సెన్స్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తాము. అతిథులు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. మెహమాన్ కుచ్ నా కుచ్ మాంగ్ రహే హై. అడుగుతున్నారు. మెహమాన్ కుచ్ నా కుచ్ మాంగ్ రహే హై, ఏదో ఒకటి అడుగుతున్నారు. రోజు ఏదో ఒకటి కొత్తది జరుగుతుంది. రోజ్ కుచ్ నా కుచ్ నయా హోతా హై. రోజ్ కుచ్ నా కుచ్ నయా హోతా హై. రోజు ఏదో ఒకటి కొత్తది జరుగుతుంది. కుచ్ బీ, ఏదైనా, ఏదైనా. సో కుచ్ బీ నహి అనేది నెక్స్ట్ వస్తుంది. నువ్వు ఏదైనా తినొచ్చు. ఎనీథింగ్, తుమ్ కుచ్ బీ ఖా సక్తే హో. అదే గర్ల్కి చెప్పాలి అనుకోండి, తుమ్ కుచ్ భీ ఖా సక్తీ హో. అతడు ఏదైనా చేయగలడు. వహ కుచ్ భీ కర్ సక్తా హై. వహ కుచ్ భీ కర్ సక్తీ హై. ఆమె ఏదైనా చేయగలదు. నేను ఏదైనా వినడానికి సిద్ధంగా ఉన్నాను. मैं कुछ भी सुनने के लिए तैयार हूँ. मैं कुछ भी सुनने के लिए तैयार हूँ. నేను ఏదైనా వినడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏదైనా అడగొచ్చు. तुम कुछ भी पूछ सकते हो. तुम कुछ भी पूछ सकते हो. అదే గర్ల్ అనుకోండి, तुम कुछ भी पूछ सकती हो. నువ్వు ఏదైనా అడగవచ్చు. అతడు ఏదైనా మాట్లాడతాడు. వహ కుచ్ భీ బోల్తా హై. ఆమె వహ కుచ్ భీ బోల్తీ హై. ఆమె ఏదైనా మాట్లాడుతుంది. నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. मैं कुछ भी करने को तैयार हूँ. मैं कुछ भी करने को तैयार हूँ. నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. నువ్వు ఏదైనా ధరించవచ్చు. तुम कुछ भी पहन सकते हो. तुम कुछ भी पहन सकती हो. జెండర్ మారితే. అతడు ఏదైనా తినేస్తాడు. వహ కుచ్ భీ ఖా లేతా హై. వహ కుచ్ భీ ఖాతా హై అంటే తింటాడు. దాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా ఎంఫసైజ్ చేసి చెప్పాలి అంటే వహ కుచ్ భీ ఖా లేతా హై. అదే ఆమె అనుకోండి, వహ కుచ్ భీ ఖా లేతీ హై. నాకు ఏదైనా ఓకే, అంగీకారమే. ముజే కుచ్ భీ మంజూర్ హై. ముझे कुछ भी मंजूर है. నాకు ఏదైనా అంగీకారమే. ఐ అగ్రీ టు ఎనీథింగ్. మీరు ఏదైనా అనవచ్చు. ఆప్ కుచ్ భీ కహ్ సక్తే హై. మీరు పెద్దవారు. ఆప్ బడే హై. ఆప్ కుచ్ భీ కహ్ సక్తే హై. మీరు ఏదైనా అనవచ్చు. కుచ్ భీ నహీ, ఏమీ లేదు, అదే ఏమీ కాదు. అక్కడ ఏమీ లేదు. వహా కుచ్ భీ నహీ థా. వహా కుచ్ భీ నహీ థా, అక్కడ ఏమీ లేదు. నాకు ఏమీ వద్దు. ముझे कुछ भी नहीं चाहिए. मुझे कुछ भी नहीं चाहिए. నాకు ఏమీ వద్దు. అతడు ఏమీ అనలేదు. उसने कुछ भी नहीं कहा. उसने कुछ भी नहीं कहा. ఎందుకంటే ఇది భూతకాలంలో ఉంది. ఓకేనా, అందుకని उसने कहा అతను అన్నాడు. उसने नहीं कहा అతను అనలేదు. उसने कुछ भी नहीं कहा అతడు ఏమీ అనలేదు. ఈ నే సంబంధించినటువంటి స్పెషల్ వీడియోస్ ఉన్నాయి. ఓకేనా, హిందీలో భూతకాలంలో నే అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి వాచ్ చేయండి. గదిలో ఏమీ లేదు. కమరే మే కుచ్ భీ నహీ హై. కమరే మే కుచ్ భీ నహీ హై. గదిలో ఏమీ లేదు. పెట్టెలో ఏమీ దొరకలేదు. బాక్స్ మే కుచ్ భీ నహీ మిలా. బాక్స్ మే కుచ్ భీ నహీ మిలా.
పెట్టెలో ఏమీ దొరకలేదు. నా దగ్గర ఏమీ లేదు. మేరే పాస్ కుచ్ భీ నహీ హై. మేరే పాస్ కుచ్ భీ నహీ హై. నా దగ్గర ఏమీ లేదు. ఈరోజు ప్రత్యేకంగా ఏమీ జరగలేదు. ఆజ్ కుచ్ భీ ఖాస్ నహీ హువా. నాకేం తెలీదు. मैं कुछ भी नहीं जानता. मैं कुछ भी नहीं जानता. నాకు ఏమీ తెలియదు. ఇక్కడ ఏమీ అమ్ముడుపోదు. यहाँ कुछ भी नहीं बिकता. यहाँ कुछ भी नहीं बिकता. ఇక్కడ ఏమీ అమ్ముడుపోదు. అతడు ఏమీ తినలేదు. उसने कुछ भी नहीं खाया. उसने कुछ भी नहीं खाया. లాస్ట్ వన్ కుచ్ తో, ఏదో ఒకటి, కనీసం ఏదో ఒకటి. సో జనరల్గా మనం ఏదో ఒకటి కుచ్తో, ఏదో ఒకటి మాట్లాడండి. కుచ్తో బోలో. సో మాట్లాడండి ఉంది కాబట్టి కుచ్తో బోలియే. రెస్పెక్టెడ్ వర్బ్ తెలుసు కదా మీకు. కుచ్తో బోలియే. ఎస్, కుచ్తో బోలియే, ఏదో ఒకటి మాట్లాడండి. ఏదో ఒక పని చెయ్యి. కుచ్తో కామ్ కరో. కుచ్తో కరో, ఏదో ఒకటి చెయ్యి. కుచ్తో కామ్ కరో, ఏదో ఒక పని చెయ్యి. కుచ్తో ఖాలో, కనీసం ఏదో ఒకటి తిను. అట్లీస్ట్ ఏదో ఒకటి తిను. కుచ్తో ఖాలో. ఓకేనా? సో ఏదో ఒకటి తిను అన్నా సరిపోతుంది. కుచ్తో ఖాలో. కొంచెమైనా సిగ్గుపడు. కుచ్తో శరం కరో. కుచ్తో శరం కరో, చేసిన తప్పుకి కొంచెమైనా సిగ్గుపడు. కుచ్తో శరం కరో. కొంచెమైనా నిజం ఉంటుంది. కుచ్తో సచ్చాయి హోగి. కుచ్తో సచ్చాయి హోగి, కొంచెమైనా నిజం ఉంటుంది. ఏదో ఒక సహాయం చేయి. కుచ్తో మదత్ కరో. కుచ్తో మదత్ కరో, ఏదో ఒక సహాయం చేయి. ఏదో ఒకటి ఆలోచించు. కుచ్తో సోచో. కుచ్తో సోచో, ఏదో ఒకటి ఆలోచించు. ఏదో ఒక దారి ఉంటుంది. కుచ్తో రాస్తా హోగా. కుచ్తో రాస్తా హోగా, కనీసం ఏదో ఒక దారి ఉంటుంది. కనీసం కొంచెమైనా మార్పు తెచ్చుకో. కుచ్తో సుధార్ కరో. కుచ్తో సుధార్ కరో, కొంచెమైనా మార్పు తెచ్చుకో. ఏదో ఒకటి చెప్పు. కనీసం ఏదో ఒకటి చెప్పు. అట్లీస్ట్ ఒకటి చెప్పు. కుచ్తో బతావ్. కుచ్తో బతావ్, ఏదో ఒకటి చెప్పు. ఓకే. సో ఇలా ఇప్పటివరకు మనం కుచ్, కుచ్ నా కుచ్, కుచ్ భీ నహీ అండ్ కుచ్ కుచ్. ఓకే. సో ఇలాంటి వర్డ్తో మనం కొన్ని వాక్యాలను చూసాము. ఓకే. ఇప్పటివరకు మనం కుచ్, కోయి, అప్పుడు ఇప్పుడు అని చాలా మ్యాక్సిమం వీడియోస్ కంప్లీట్ చేశాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీకు కావాల్సిన కంటెంట్ ఒకవేళ దొరక్కపోతే నాకు కమెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ మీద కంటెంట్ కావాలో నాకు చెప్పండి. ఓకే. अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. వీ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.